హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపీస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడొచ్చు ఎలివేషన్ చాలా బాగుందండి. మనకి ఇంటి ముందట వచ్చేసి 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. చూడొచ్చు ఆపోజిట్ అన్ని హౌసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అందులో ఉంటున్నారండి హౌసెస్లో. ఇది 30 ఫీట్ రోడ్. ఈ వీడియో పూర్తిగా చూడండి, అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసిన వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుందండి. చూడొచ్చు, మనం లోపలికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుందామండి. ఇప్పుడు చూడొచ్చు, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ వేసారు మనకి పార్కింగ్ ఏరియాలో. వాల్కి అయితే టైల్స్ వేసారండి. మెయిన్ వాల్కి మెయిన్ డోర్ వచ్చేసి టేకు డోర్. పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. మనకు మెట్ల కింద వాష్ ఏరియా వస్తుందండి. చూడొచ్చు, ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. చుట్టూతా సెట్ బ్యాక్ ఉంటుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అండి, చుట్టూతా సెట్ బ్యాక్ వస్తుంది. ఇది మనకు రాంపల్లిలో వస్తుందండి ఇది హౌస్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామండి. మెయిన్ హాల్ ఇది. చూడొచ్చు, ఇది మెయిన్ హాల్. మార్బుల్స్ ఇచ్చారండి ఫ్లోరింగ్. విండోస్ యూపీవీసీ విండోస్ వస్తాయి. మెయిన్ డోర్ వచ్చి టేకు డోర్, డబుల్ విండో అండి. చూడొచ్చు, ఇక్కడ మనకు 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, పైన ఫాల్ సీలింగ్ డిజైన్. సెల్ఫ్ కూడా చాలా ఇచ్చారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మంచి క్వాలిటీ మెటీరియల్ పెట్టి యూజ్ చేశారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ వస్తుంది ఇది. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ పక్కన. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, ఇది బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్ డిజైన్. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇది. ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. పైన రూఫ్ వస్తుంది. ఇది రాంపల్లిలో వస్తుందండి. ఈసీఎల్కు 7 కిలోమీటర్స్ వస్తుంది. గట్కేసర్ వచ్చేసి 4 కిలోమీటర్స్ వస్తుందండి అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి. ఇది నాగారం రాంపల్లి ఎక్స్ రోడ్ దమ్మాయిగూడ ఏరియాలో దగ్గర వస్తుందండి ఇది. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఇచ్చే స్పేస్. ఇది పూజా రూమ్. ఇది పూజా రూమ్ అండి. ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు మనకి. ఓపెన్ కిచెన్ వస్తుంది. చూడొచ్చు, పైన ఫాల్ సీలింగ్ డిజైన్. ఇది కిచెన్. కిచెన్ కూడా చాలా పెద్ద స్పేసియస్గా వచ్చిందండి. చూడొచ్చు, సెల్ఫ్ కూడా చాలా ఇచ్చారు మనకి. వెంటిలేషన్ కూడా బాగుంది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఒకటి. ఇది మనకు బ్యాక్ సైడ్ ఈస్ట్ డోర్ అండి ఇది. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇది ఈస్ట్ డోరు. మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇది ప్లాట్ అనేది కొంచెం క్రాస్లో ఉంటుందండి. మనకు బ్యాక్ సైడ్ అనేది స్పేస్ వస్తుంది. ఈశాన్యం మూల వెరిగి ఉంటుంది. ఇది మనకు చెట్లు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ప్లేస్ అనేది చుట్టూతో సెట్ బ్యాక్ ఉంటుంది. చూడొచ్చు, హౌస్ మాత్రం స్క్వేర్లో వస్తుందండి. బ్యాక్ సైడ్ మాత్రం ఓపెన్ ప్లేస్ కొంచెం ఇచ్చారు. మనం చెట్లు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం పైకి వెళ్ళి సరౌండింగ్ అన్ని చూద్దామండి. ఇది 180 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి. వెస్ట్ ఫేసు రాంపల్లి. వరంగల్ హైవేకి వచ్చేసి 4 to 5 కిలోమీటర్స్ వస్తుంది. గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ 4 కిలోమీటర్స్. ఈసీఎల్ 7 కిలోమీటర్స్ వరకు వస్తుందండి. చూడొచ్చు, సరౌండింగ్ అన్ని హౌసెస్. వెస్ట్ ఫేస్ ఇది 30 ఫీట్ రోడ్. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు.